అందరికీ నమస్కారం అండి। ఈరోజు మనం మంచి రుచికరమైన ములక్కాయ వంకాయతోని పులుసు కూర, ఇది రైస్లకు చాలా బాగుంటుంది। ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। దానికి కావాల్సిన పదార్థాలు ఒక 2 గాని 3 గాని ములక్కాయలు ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి, ఒక 2 టమాటాలు, ఒక 4 పొడవాటి వంకాయలు, పచ్చిమిర్చి ఒక 5 తీసుకోండి, ఉల్లిపాయ 1, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వాటర్లో నానబెట్టి పెట్టుకోండి, ఆయిల్ 4 స్పూన్లు, 1 స్పూను పసుపు, జీలకర్ర 1 స్పూను, కారం 1 స్పూను, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కరివేపాకు, 2 రెమ్మలు కొత్తిమీర కొద్దిగా తీసుకోండి। ముందుగా ఆయిల్ వేసి 4 స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా లైట్గా వేయించండి, మాడకుండా హై ఫ్లేమ్లోనే దూరగా ఫ్రై చేసుకోండి। కొద్దిగా వేగగానే ములక్కాయలు వంకాయలు కూడా వేసి ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి। ఇది ఎందుకంటే పచ్చివాసన పోవాలి కనుక ముందుగా మనం ములక్కాయలు వంకాయని దీంట్లో వేసుకొని మనం ఫ్రై చేసుకుంటున్నాము। టమాటాలు ఒక 2 దీంట్లోనే కట్ చేసి వేసుకోండి। ఈలోపు కారం తగినంత ఉప్పు దీంట్లో ముందుగా వేస్తే ములక్కాయలకి ఈ కారం ఉప్పు పట్టి మంచి తినేటప్పుడు మంచి రుచికరంగా ఉంటాయి। దీంట్లో మనం ఎలాంటి మసాలాలు వాడట్లేదండి, ఎందుకంటే పులుసు చేసేటప్పుడు మసాలా వేయకపోతేనే చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు దీంట్లో మనం చింతపండు రసాన్ని ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి। చింతపండు రసాన్ని ఈ విధంగా మరికొంత ఒక ములక్కాయలు మునిగేంత వరకు పులుసు వేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట పాటు ఉడికించిన తర్వాత మనకి ములక్కాయలు మెత్తగా ఉడికాయా లేదా తెలిసిపోతుంది। చివరగా మనం చూసారు కదా, ఈ విధంగా మెత్తగా ఉడికాయి। చివరగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన ములక్కాయ వంకాయ పులుసు మనకి రెడీ అయింది। సింపుల్గా మనకి తయారవుతుంది, ఇది ఎలాంటి మసాలాలు లేవు, హెల్త్ కూడా చాలా మంచిది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్।